ఇక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ల పెంపు పైన అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. డివిజన్ల పెంపు ప్రక్రియలో అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలి అన్నారు. అశాస్త్రీయంగా డివిజన్లు పెంచితే ఆందోళన చేస్తామన్నారు అంబటి రాంబాబు. అసలు దీన్ని రీఆర్గనైజేషన్ చేయాలనుకుంటున్నారా లేదా? చేయాలనుకుంటే ఏ పద్ధతుల్లో చేయాలనుకుంటున్నారు? 57ని 76గా చేస్తారా? లేక ఇంతకు ముందున్నటువంటి కార్పొరేషన్ అలాగే ఉంచుతారా? లేకపోతే కొన్ని గ్రామాలు కలుపుతారా? ఇలాంటి చాలా అనుమానాలు మాకున్నాయి కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉన్నది. ఏది చేసినా శాస్త్రీయమైన పద్ధతుల్లో మాత్రమే చేయాలి తప్ప అశాస్త్రీయంగా చేస్తే చూస్తూ సహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. చర్చల ద్వారా సంప్రదించి ఈ పునర్విభజన కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా కలుపుకొని న్యాయబద్ధంగా చేయవలసిందిగా మొదటిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఆందోళన రూపాన్ని చేపడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.